హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సెప్టెంబర్ 4th తేదీన గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: వ్యవసాయ స్టార్టప్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నిధి పేరేమి? ఆన్సర్: అగ్రిసూర్ నిధి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ అగ్రిసూర్ నిధిని ప్రారంభించారు. అగ్రిసూర్ నిధి యొక్క ఫండ్ మొత్తం కార్పస్ 750 కోట్లు. ఏ ప్రాంతంలో చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అధికారాలను అప్పగించారు? ఆన్సర్: న్యూఢిల్లీ. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అయినటువంటి అధికారులు బోర్డులు, కమిషన్లు లేదా చట్టబద్ధమైనటువంటి సంస్థలకు సభ్యులను నియమించవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నెక్స్ట్ క్వశ్చన్: ఈ గవర్నెన్స్ స్కీమ్ 2023-24 కోసం జాతీయ అవార్డులలో ఏ వాట్సాప్ చాట్ బోట్ గోల్డ్ అవార్డును దక్కించుకుంది? ఆన్సర్: వక్సాథీ స్మార్ట్ ఏఐ ఆధారిత అసిస్టెంట్ ఫర్ టైమ్లీ హెల్ప్ అండ్ ఇంటర్ఫేస్ వాట్సాప్ చాట్ బాట్ అనేది నాగాలాండ్లోని ఓకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రాష్ట్ర అసెంబ్లీలో అత్యాచార నిరోధక అపరాజిత బిల్లు ఆమోదం పొందింది? ఆన్సర్: వెస్ట్ బెంగాల్. సెప్టెంబర్ 3వ తేదీన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక అపరాజిత బిల్లు ఆమోదం పొందింది. ఇది అత్యాచారానికి పాల్పడిన వారికి పెరోల్ లేకుండా జీవిత ఖైదును అందిస్తుంది. ఈ చట్టం యొక్క శీర్షిక పేరు అపరాజిత. నెక్స్ట్ వన్: ప్రపంచ బ్యాంక్ 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? ఆన్సర్: 7%. నెక్స్ట్ వన్: భారత నౌకాదళం వరుణ విన్యాసాన్ని ఏ దేశంతో నిర్వహిస్తుంది? ఆన్సర్: ఫ్రాన్స్. భారత్ మరియు ఫ్రెంచ్ నావికా దళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం 1993లో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: పారిస్ ఒలింపిక్స్ 2024లో శరత్ కుమార్ మరియు మరియప్పన్ తంగవేలు ఏ ఈవెంట్లో పతకాలను గెలుచుకున్నారు? ఆన్సర్: హై జంప్. ఈ హై జంప్ సెప్టెంబర్ 3వ తేదీన జరిగింది. పారా ఒలింపిక్ గేమ్స్లో ఇప్పటి వరకు భారతదేశం 3 స్వర్ణాలను, 7 రజతాలను మరియు 10 కాంస్య పతకాలను గెలుచుకోవడం ద్వారా ఒకే ఎడిషన్లో అత్యుత్తమ ప్రదర్శనను చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల బీసీసీఐ పురుషుల క్రికెట్ జట్టు సెలెక్టర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్: అజయ్ రాత్రా గారిని. బీసీసీఐ ఇటీవలే 5 సభ్యుల ప్యానెల్లో సలీల్ అంకోలా స్థానంలో భారత మాజీ వికెట్ కీపర్ అయినటువంటి అజయ్ రాత్రాను పురుషుల క్రికెట్ జట్టు సెలెక్టర్గా నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాజెక్ట్ నమన్ మొదటి దశను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్: భారత సైన్యము. రక్షణ, పెన్షనర్లు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు మద్దతు సేవలను అందించడానికి గాను ఈ ప్రాజెక్ట్ నమన్ పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ కేంద్ర మంత్రి కొత్త నోటరీ పోర్టల్ని ప్రారంభించారు?
ఆన్సర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. ఈయన కేంద్ర న్యాయశాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనై దేశ పర్యటన చేసినటువంటి మొట్టమొదటి భారతీయ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ శ్రీ నరేంద్ర మోదీ గారు. బ్రూనై సుల్తాన్ హాజీ హస్నల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి చేరుకున్నారు. బ్రూనై పర్యటన చేసినటువంటి మొదటి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఫోర్స్లో మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినటువంటి భజన్లాల్ శర్మ సారథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పోలీస్ శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పించేందుకు వీలు కల్పిస్తూ రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989ని సవరించడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటటువంటి ఎమ్మెల్యేలకి పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సవరణ బిల్లు 2024ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి సుఖ్విందర్ సింగ్ సుఖు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటటువంటి ఎమ్మెల్యేలకి పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.